అరచేయి ఆకారంలో ఉండే 5 నక్షత్రాల సమూహము హస్తా నక్షత్రం గురించి ఈరోజు తెలుసుకుందాము. ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు, అధిదేవత సవితుర్ అనే ఆదిత్యుడు. ఈ నక్షత్రము కన్యా రాశిలో ఉంటుంది. చంద్రుడి మనస్సు మరియు బుధుడి మేధస్సు కలగలిసిన అద్భుతమైన నక్షత్రం ఇది. పురాణాల ప్రకారము సవితుర్ అనే ఆదిత్యుడు ప్రపంచానికి వెలుగును మాత్రమే కాకుండా చేతి నైపుణ్యాన్ని మరియు తెలివితేటలను కూడా ప్రసాదించారు. గాయత్రి మంత్రం ఈయనకే అంకితం చేయబడింది. మన చేతులతో చేసే ప్రతి పనిలో విజయం సాధించడానికి సవితుర్ దేవుని అనుగ్రహమే కారణమని చెబుతారు. ఈ నక్షత్రానికి చిహ్నము అరచేయి లేదా పిడికిలి. ఇది మన చేతులతో మనం చేసే సృష్టి మన భవిష్యత్తును సూచిస్తుంది. పట్టుదల ఉంటే ప్రపంచాన్ని మన పిడికిలిలో ఉంచుకోవచ్చనేది దీని అంతరార్థం. మరి ఈ నక్షత్ర జాతకుల స్వభావాన్ని విషయానికొస్తే వీరు పుట్టుకతోనే ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా చేతులతో చేసే పనులు, చిత్రలేఖనము, శిల్పకళ, వంట లేదా టెక్నికల్ పనులు చేయడంలో వీరికి వీరే సాటి. వీరు చాలా చురుకైన వారు మరియు అద్భుతమైన హాస్య చతురత కలిగి ఉంటారు. ఎటువంటి కష్ట పరిస్థితులనైనా తమ తెలివితేటలతో సానుకూలంగా మార్చుకోగల సామర్థ్యం వీరి సొంతం. ఎదుటివారికి సహాయం చేయడంలో అస్సలు వెనకాడరు. ఇక నెగటివ్ షేడ్స్కి వచ్చినట్టయితే చంద్రుడి ప్రభావం వల్ల వీరి మనసు నిలకడగా ఉండదు. తరచుగా ఆలోచనలు మారుతూ ఉంటాయి. ఒక్కోసారి తమ పని సాధించుకోవడం కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఇతరులను ఇబ్బంది కలిగించవచ్చు. చిన్న విషయాలకే ఎక్కువగా ఒత్తిడికి లోనవుతారు. తమపై తమకు నమ్మకం తగ్గినప్పుడు స్వార్థపూరితంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఇక హస్త 1, 2, 3, 4 పాదాల విషయానికి వచ్చినట్టయితే మొదటి పాదము మేష నవాంశలో ఉంటుంది. వీరు చాలా ఉత్సాహంగా ఉంటారు మరియు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడంలో ముందుంటారు. పోటీతత్వము మరియు మొండితనము కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఎంతటి కష్టమైన పనైనా సాధించే వరకు ఊరుకోరు. ఇక రెండవ పాదము వృషభ నవాంశ. వీరు కళాత్మక దృష్టి కలిగి ఉంటారు మరియు భౌతిక సుఖాల పట్ల ఆసక్తి చూపుతారు. స్థిరమైన స్వభావము మరియు వ్యాపారంలో రాణించే తెలివితేటలు వీరికి ఉన్నాయి. మూడవ పాదము మిథున నవాంశ. వీరు అద్భుతమైన మేధావులు మరియు మాటకారులు. నోటి లెక్కలు వేయడము, అకౌంట్స్, మార్కెటింగ్ లేదా రైటింగ్ రంగాలలో వీరు తిరుగులేని విజయం సాధిస్తారు. ఇక ఆఖరి పాదం 4వ పాదము కర్కాటక నవాంశ. వీరు చాలా సున్నిత మనస్కులయ్యి మరియు కుటుంబం పట్ల అమితమైన ప్రేమ కలిగి ఉంటారు. ఇతరుల మనోభావాలను గౌరవిస్తారు కానీ త్వరగా ఎమోషనల్ అవుతుంటారు. ఇప్పటిదాకా చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.